నమస్కారం అండి. నిత్య సాధన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు రామాయణంలోని మూలమంత్రం గురించి చెప్పుకుందాం. అది ఎక్కడొచ్చిందంటే యుద్ధకాండలో ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చింది. ఇంద్రజిత్తు ఇక ఏ అస్త్రానికి పడకపోతే ఐంద్రాస్త్రాన్ని సంధిస్తూ ధనుర్వేదంలో ఎక్కడా లేనటువంటి ఒక మంత్రాన్ని, అంటే రామచంద్రమూర్తి మీద భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి అనుమానాల్ని ముందే గ్రహించే పరమాత్మ ఆయన నోట పలికించారని అనుకోవచ్చు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ సరైనం జహిరావణిం అని ఒక మంత్రాన్ని చదువుతూ బాణాన్ని ప్రయోగించారు. అప్పుడు ఆ మంత్రాన్ని చదవంగానే ఐంద్రాస్త్రం వెళ్ళి లక్ష్మణమూర్తి ప్రయోగించగానే అది వెళ్ళి ఇంద్రజిత్తు శిరస్సుని ఖండించింది. చేతులతో సహా నరికేసి శిరస్సుని ఖండించింది. ఏంటండి ఆ మంత్రం? దానికి అర్థం ఏంటి అంటే, రాముడు ధర్మాత్ముడైతే, రాముడు సత్యసంధుడైతే, రాముడు నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే, రాముడు పౌరుషవంతుడైతే, ఎదురుగ్గా ఉన్న ఈ రావణాసురుడి కొడుకైన ఇంద్రజిత్తు శిరస్సు ఖండింపబడుగాక అని లక్ష్మణస్వామి అన్నారు. అదేంటండి, రామచంద్రమూర్తిని అనువర్తించి 14 ఏళ్ళు ఆయనతో పాటు అరణ్యవాసానికి వచ్చిన లక్ష్మణస్వామి అన్నదగ్గ మాటలేనా ఇవి అని మనకు అనిపిస్తుంది. కానీ చెప్పాను కదా, బహుశా రాబోయే కలియుగంలో ఎంతమంది పెద్దలు ఎన్ని చెప్పినా సరే ఇంకా నోటికి వచ్చినట్టు వదిలే వాళ్ళు ఉంటారని చెప్పి అసలు వాల్మీకి రామాయణంలోనే దీనికి ఒక ప్రమాణాన్ని పెట్టేశారు. రామచంద్రమూర్తి మీద అనుమానాలు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా అన్ని సందేహాలు ఇందులోనే నివృత్తి చేసేశారు. మనం చదువుకోవట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. రాముడు ధర్మాత్ముడైతే అనే సందేహం ఎందుకు వచ్చిందంటే, తెలుసు కదా, చెట్టు చాటు నుంచి కొట్టారు వాలిని అని చెప్పేసి అని ఇప్పటికీ అంటుంటారు. చెట్టు చాటు నుంచి కొట్టడం వెనకాల ఉండే ధర్మ సూక్ష్మాల్ని ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది ప్రవచనకర్తలు ఆ సందేహాన్ని నివృత్తి చేశారు. చెట్టు చాటు నుంచి కొట్టలేదు, కొద్దిగా దూరంలో నుంచి కొట్టారు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఖచ్చితంగా రాసింది, ఆయన వేసిన బాణం వాలి గుండెల్లో గుచ్చుకుంది, వెనక వైపు నుంచి వేస్తే దీపులో గుచ్చుకుంటుంది, వాలి వక్షస్థలాన్ని చీల్చింది అని చెప్పేసి అక్కడే రాశాను. సో కాబట్టి వెనక వైపు నుంచి కాదు, ముందర వైపు నుంచి కొంచెం దూరంలో నుంచి కొట్టారు. కాబట్టి రాముడు ధర్మాత్ముడు. అక్కడ వాలి వధ అనేది అధర్మంతో జరగలేదు, అన్యాయంగా జరగలేదు. అక్కడితో ఆ సందేహం తీరిపోయింది. రాముడు సత్యసంధుడే అనే మాట ఎందుకు వచ్చింది అంటే, అయోధ్యకాండలో రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి వనవాసానికి వెళ్ళేటప్పుడు సుమంత్రుడు రథాన్ని నడుపుతున్నాడు. ఆయన ఎంతో అనునయించి తల్లిదండ్రులకి నచ్చజెప్పి వచ్చినా సరే వాళ్ళు రాముని వదిలి ఉండలేమని చెప్పేసి వాళ్ళు అంతఃపురంలో పరుగులు పెట్టుకుంటూ, ఆ వయస్సులో ఆ పెద్ద అయిన దశరథ మహారాజు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఆ వెనకాల రాణులంతా కూడా, ఒక్క కైకేయి తప్ప రాణులంతా కూడా ఆ విధంగా రాకూడదు, వాళ్ళకు ఒక రాచమర్యాద ఉంటుందని తెలిసినా సరే రాముడు వెళ్ళిపోతున్నారన్న బాధలో ఆవిడ కూడా ఇంచుమించుగా పరుగులు పెట్టుకుంటూ ఆపండి ఆపండి అని చెప్పేసి వచ్చారు. వాళ్ళు అలా వస్తే ప్రజలందరూ కూడా ఇంకా వాళ్ళని వదిలి ఉండలేక వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. ఎక్కడ రథాన్ని దశరథ మహారాజు, కౌసల్య వీళ్ళంతా వచ్చేసి పట్టేసుకొని, రామాను వెళితే మేము బతకలేము అని చెప్పేసి అంటే అక్కడ పెద్ద మానసిక ఉద్విగ్నత ఏర్పడుతుంది. తండ్రి కైకేయి మాతకి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని తప్పిన వారు అవుతారు. అప్పుడు ఊర్ధ్వగతులు దక్కవు. మనకు అనిపిస్తుంది, ఏంటి ఊర్ధ్వగతుల కోసం అని చెప్పేసి అలా వెళ్ళిపోవడమైనా, ఇంతమందిని బాధ పెట్టి వెళ్ళారా అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళకి మాట కోసం వాళ్ళు అంత విలువిచ్చేవారు ఆ యుగంలో, ఆ కాలంలో. మనకు అది అర్థం కాక వెటకారాలు చేయకూడదు. మాట కోసం ఇంత ప్రాణాలు పెట్టి మరీ ఉండేవాళ్ళు ఆ కాలంలో. కాబట్టి అక్కడ ఆ క్షణం వచ్చేసి వాళ్ళు కానీ పట్టేసుకొని అందరూ అడ్డం పడిపోతే, ఇంతమందిని దాటుకుంటూ వెళ్ళి ఇంతమంది మనసుల్ని కష్టపెట్టుకుంటూ వెళ్ళడం రామచంద్రమూర్తికి కష్టం. అలాగే ధర్మం తప్పిపోయినట్టు అవుతుంది. ఇక్ష్వాకు వంశానికే మాయని మచ్చ వస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే. అందుకని వాళ్ళు వచ్చేలోగా అక్కడ వెనకాల నుంచి దశరథ మహారాజు సుమంత్ర రథమాపు అంటున్నా సరే రథాన్ని పోని అని చెప్పేసి రామచంద్రమూర్తి సుమంత్రుల వరకు చెప్పారు. అయ్యా, రాజాజ్ఞని ధిక్కరించిన వాడినవునా, రేపు వెళ్ళాక ఆయన అడిగితే ఏం చెప్పను అంటే, రథచక్రాల సవ్వడిలో వినలేదని, నాకు వినపడలేదు అని చెప్పేసి రామచంద్రమూర్తి అన్నారు. అలా ఏంటి అబద్ధాలు చెప్పించచ్చా అంటే, అక్కడ పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఇచ్చిన మాట తప్పిన వారు కాకుండా ఉండటం కోసం ఆయన అబద్ధం చెప్పించాల్సి వచ్చింది.
అది అబద్ధం చెప్పించడం కూడా దోషమే అయితే ఇప్పుడు ఈ క్షణం ఇంద్రజిత్తు తల తెగబడదు కదా. కాబట్టి రామచంద్రమూర్తి అబద్ధం చెప్పించలేదు, అబద్ధం ఆడలేదు. నెక్స్ట్, రామచంద్రమూర్తి నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే అనే మాట ఏంటంటే ఇప్పటికీ ఏమిటో అర్థం లేని అనుమానాలు, దీని మీద చర్చలు జరుగుతుంటాయి. రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి కొడుక, పాయసం పాత్ర వల్ల పుట్టారా అని చెప్పేసి ఒక మనుష్యుడు ఎలా, దానికి సందేహానికి నివృత్తే ఈ మాట. ఒక మనిషి ఎలాగైతే పుడతాడో తల్లికి తండ్రికి, ఆ విధంగా పరిపూర్ణ నరావతారం తీసుకునే వచ్చారు. పరిపూర్ణమైన మనుష్యుడిగానే ఆయన ప్రవర్తించారు. పరిపూర్ణమైన మనుష్యుడిగానే గురువుల దగ్గర శిక్షణ పొంది, పెద్దల్ని సేవించి, ధర్మాన్ని అనుష్ఠించి, తన ధర్మానుష్ఠానం అలాగే అన్ని కష్టాలు పడి వెళ్ళి శత్రువుని సంహరించి సీతమ్మని తెచ్చుకున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఆయన తన నిజస్వరూపాన్ని ప్రకటించుకోలేదు. ఆయన నారాయణమూర్తి అని చెప్పేసి మనందరికీ తెలిసినప్పటికీ ఆయన నారాయణమూర్తిగా ఎక్కడా ప్రవర్తించలేదు. 11,000 సంవత్సరాలు ఒక మనుష్యుడు చేయవలసిన ధర్మాలన్నీ ఆయన నిర్వర్తించారు. కాబట్టి రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి కొడుకే, అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రమాణమే ఈ మంత్రంలో ఉన్న ఈ మాట. చివరిది, రాముడు పౌరుషవంతుడే అయితే అంటే కరదూషణాదులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన 2 అడుగులు వెనక్కి వేశారని చెప్పేసి అది కూడా దెప్పేవాళ్ళు ఉన్నారు. సో రాముడికి పౌరుషం లేదు అని చెప్పేసి, రాముడికి పౌరుషం ఉంది, అది చోటు కోసం అక్కడ లేనప్పుడు 2 అడుగులు వెనక్కి వేయడమే కానీ పౌరుష విహీనుడై చేయలేదు అని చెప్పడానికి, పౌరుషవంతుడే అని చెప్పడానికి కూడా ఈ ప్రమాణం ఉంది. కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారో వాటన్నిటికీ మూలాలు, వాటన్నిటికీ అర్థాలు మనకి వాల్మీకి రామాయణంలోనే ఉంది. మనం కానీ అనుష్ఠిస్తే వాల్మీకి రామాయణంలో ఒక్కొక్క మాటకు ఒక్కొక్క, అసలు చదువుతున్న కొద్దీ కొత్త అర్థాలు వస్తాయి. కొత్త మనకి ఇప్పుడు ఏముందో అసలు నిజానికి రామాయణంలో అన్నిటికీ కూడా ఎలా పాటించాలి, ఎలా బ్రతకాలి అనడానికి మొత్తం వాల్మీకి రామాయణంలో ప్రమాణం దొరుకుతుంది. దీన్ని దయచేసి అనుష్ఠించి కనీసం కొంతమందినైనా మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మనం ఆపగలిగితే ఎంతో బాగుంటుంది. ఉంటానండి, నమస్కారం.